77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ ఆచార్య న్యూస్. రాజంపేటలో ఘనంగా 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో నేడు సోమవారం సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన ఆధ్వర్యంలో ఘనంగా 77వ భారత గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ భావన జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేసి జాతీయ గీతం పాడారు. రాజంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొని జాతీయ గీతాలు నృత్యాలు చేశారు. సబ్ కలెక్టర్ భావన మరియు ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్దేలు విద్యార్థులకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు అవార్డులు అందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు, మీడియా మిత్రులు, పత్రికేయులు, ప్రియమైన గ్రామ మరియు పట్టణ ప్రజలు, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని గౌరవంగా ఘనంగా జరుపుకుంటున్నాం. 1950 26 జనవరి తేదీ అమల్లోకి వచ్చిన మన రాజ్యాంగం భారతదేశాన్ని ఒక స్వాతంత్ర దేశంగా మాత్రమే కాకుండా చట్టాధారిత ప్రజాస్వామ్యంగా నిలబెట్టింది. ఈరోజు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, మన హక్కులు, బాధ్యతలు, విలువైన మన జీవితంలో ఎలా ప్రతిబింబించాలో గుర్తు చేసి అత్యంత ప్రముఖమైన సందర్భం. ముఖ్యంగా మన రాజ్యాంగం మనకు సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, న్యాయం అనే 4 బలమైన స్తంభాలపై నిలబడి దేశాన్ని పౌరుడికి కూడా ఓటిన హక్కు, మాట స్వేచ్ఛ, గౌరవంతో జీవించే హక్కు, ఇవన్నీ మన రాజ్యాంగం మనకు ఇచ్చిన అమూల్యమైన హక్కులు. అయితే ఈ హక్కులతో పాటు రాజ్యాంగం మనపై కొన్ని ముఖ్యమైన బాధ్యతలను కూడా విధించింది. ఈ గణతంత్రాన్ని మనకు అందించేవారు మనకు ముందున్న తరాలు. ఈ పవిత్ర సందర్భంలో మన స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధుల్ని, దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులని, ప్రాణత్యాగాన్ని వెనుకాడిన వీరు జవాన్లకి మనస్ఫూర్తిగా సమర్పించుకుందాం.
స్ప్రెడ్ చేయండి అందండి, కొంచెం లాంగ్ స్ప్రెడ్ చేయండి, లాంగ్ స్ప్రెడ్ చేయండి. ఏ బండి తెలియాలి కదా కొంచెం కొంచెం బ్యాక్. ఓకే సార్. నెక్స్ట్ కానంపల్లి అండ్ బ్రాహ్మణపల్లె స్టూడెంట్స్ గెట్ రెడీ. సో స్టేజ్ ఇస్ కలర్. మేడం జగదీష్ గారు, ఆనంద్ గారు.